నో, నువ్వెవడిమైనా సరే ఆయనకు లేని పక్షపాతం నీకెందుకు నాకెందుకు? బైబిల్లో రాయబడింది అదే అపోస్తల కార్యం 10:34లో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి అమ్మా నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ఇది పేతురు గారు దర్శనంలో చూసిన విషయం. ఇది పేతురు గారు దర్శనంలో చూశాడు. ఏం చూశాడు? యూదులు ఎలాంటి వారో తెలుసా? ఎవరిని ముట్టుకోరట. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేమే దేవుని ప్రజలము, మేము సపరేట్ పీపుల్, మేము సూసైడ్ అంటే చూజన్ బై గాడ్, దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనం. వాళ్ళు ఎవరిని ముట్టుకోరట, ఎవరిని ముట్టుకోరు. కానీ దేవుడు అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత దిగొచ్చి, ఇదిగో ఎప్పేలో ఒక చర్మకారుని ఇంట్లో సీమోను పేతురు ఉన్నాడు, నువ్వు వెళ్ళి పిలిపించుకో అని చెప్పినప్పుడు, వాళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క కొర్నేలి వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఇద్దరు వెళ్ళి 2 రోజుల ప్రయాణం ఎప్పేకు నడిచిపోయి అక్కడ మాట్లాడి తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చి ఇంట్లోకి వచ్చేంత వరకు జరిగిన విషయాన్ని ఆ యొక్క యెరూషలేములో ఉన్న అపోస్తలుల దగ్గర పోయినప్పుడు ఆ కలిగిన దర్శనాన్ని చెప్తున్నాడు పేతురు గారు. నేను గ్రహించాను, దేవుడు పక్షపాతి